హాయ్ అండి, నా పేరు సత్యసుధ. వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్. ఈరోజు మా వారిని కొంచెం గమనించండి. నడక కొంచెం కుంటుతా నడుస్తారనమాట. ఎందుకంటే 5-2 సంవత్సరాల కిందట మా వారి దెబ్బ తగిలిందండి, పెద్ద దెబ్బే తగిలింది. అది కనుక తగ్గిపోయి మనిషి మామూలుగా ఉంటే కనుక మేము ప్రసాదం చేద్దామని మొక్కుకున్నాం బ్రహ్మం గారికి. తగ్గిపోయిందండి, అప్పుడు 4 రోజులు అవుతుంది. అందుకని చెప్పేసి మొక్కు తీర్చుకోవడానికి ఆరాధనకి ప్రసాదం చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే మా వారు అక్కడ తుడుస్తున్నారు కదా, అది ఎందుకు తుడుస్తున్నారు అనేది చెప్తాను. ఆ ఒక్క గుడే కాదండి, ఆ 3 గుళ్ళు కూడా మా వారే తుడుస్తారు, ఊడుస్తారండి. కింద ఇదంతా నేల ఉంది కదా, ఆ నేల ఆ గుడి చుట్టూ కూడా మా వారే ఊడ్చి పైపు ఉంటుందండి, నీళ్ళ పైపు. ఆ నీళ్ళ పైపు తోటి నీళ్ళు కొట్టేసి చేస్తారనమాట. మొత్తం ఊడటం కానీ తుడవటం కానీ మొత్తం మా వారు చేస్తారనమాట. దేవుడు చేసేదంటే మనం సిగ్గుపడకూడదండి. దేవుడు చేస్తే మనకే పుణ్యం అండి. అందుకని చెప్పేసి మేము అది బాగా నమ్ముతాము. కానీ మా వారి ఇంట్లో మాత్రం ఏ పని చేయరండి. ఇట్లా చేస్తున్నారు కదా, ఇంటి దగ్గర కూడా చేస్తారనుకుంటారు, అట్లా ఏం చేయరండి. పొలం పని మాత్రం వెంకట్రావు అని ఒక ఆయన ఉంటాడు, మాకు తెలిసిన ఆయన. ఆయన మా వారిద్దరు ముందు రేటు గారు అంతా చేలో పని మాత్రం బ్రహ్మాండం చేసుకుంటారండి. ఇంటి దగ్గర మాత్రం అట్లాంటి పనులు కానీ చేయ అవసరం లేదు. తర్వాత మేము బ్రహ్మంగారిని నమ్ముతామని చెప్పావు కదండి, మాకు కొన్ని సంగతులు కూడా జరిగినాయి అని చెప్తా కదా, అవి చెప్తాను. ఫస్ట్ ఏం జరిగిందంటే, మేము రైతు కుటుంబం మిరపకాయలు వేసామండి. దాదాపు 15 సంవత్సరాల కిందట మేము మిరపతోట కూడా వేసేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి అదేలండి. మేము మిరపకాయలు కోసి మేము యార్డుకి పంపించాం. యార్డుకి పంపిస్తే అది 15 సంవత్సరాల కిందట తగలబడిందండి. అగ్ని ప్రమాదం జరిగిందనమాట అక్కడ. అయితే ఆ యాడ్ ఆయన అన్నాడు, ఏమండి డబ్బులు అయితే రావండి, మీరు ఏమనుకోవద్దు. పాపం చెప్పారండి వాళ్ళు, సరేనన్నాము. తర్వాత పాపం ఆయనే అలా చెక్కు రూపంలో డబ్బులు ఇచ్చారండి మనకి. ఇంకోటి ఏంటంటే, మా వారికి ట్రాక్టర్ వెళ్ళిందండి 2 కాళ్ళ మీదగా. 2 కాళ్ళు అంటే 2 తొడల మీదగా. మా ట్రాక్టర్, వేరే వాళ్ళ ట్రాక్టర్ కాదు. కానీ ఒక బ్లడ్ చుక్క బయటికి రావడం. ఈయన శ్రీనివాసాచారి గారండి, బ్రహ్మంగారి గుళ్ళో పూజారి గారు. 2 తోడల మీద పోయిందని చెప్పాను కదా ట్రాక్టర్. నిజం అండి, దెబ్బలు కానీ ఎరగటం కానీ ఏమీ జరగలేదండి. గివ్సూపోయినట్టుగా కొన్ని అక్కడక్కడక్కడక్కడ పాతలాగా అట్లా ఉన్నాయి, కానీ ఏమీ జరగలేదండి. చూశారు కదా, అట్లానే నడుస్తున్నారు. ఇంకోటి ఇది చెప్పొచ్చు లేదు నాకైతే తెలియదండి. మాకు గేదెలు ఉన్నాయి, ట్రైన్ కింద వేరే వాళ్ళు అందరూ పడ్డాయి, కానీ అందరితో పాటే మా గేదెలను కూడా తోలుతాం అనమాట. ఎండాకాలం అది మీస్ వస్తాయి అని చెప్పేసి. పాపం మా వాటితో పోయిన వాళ్ళ అందరూ చనిపోయినాయండి. మా మాత్రం దూడతో సహా ఇంటికి వచ్చినాయండి. ఏమండి, ఇవన్నీ బ్రహ్మంగారి దయ లేకుండానే వచ్చిందంటారా? మనకి దేవుళ్ళు దయ ఉండాలి. బ్రహ్మంగారనే కాదు, మనకు దేవుళ్ళ దయ లేనిదే వస్తుందంటారా? అంత ఇచ్చిన దేవుడికి మనం చేసేది ఏముందండి? ఏదో ప్రసాదం, పలహారం అంతే కదా. అందుకని చెప్పేసి మేము మా వారి కాలు దెబ్బ తగిలింది బాగా తగ్గిపోతే కనుక చేద్దాం అనుకున్నాం. అది పులిహార ప్రసాదం అనమాట. మేము వారం వారం ప్రసాదం తీసుకెళ్తాము. బ్రహ్మంగారి గుళ్ళో భజన చేస్తామని కూడా చెప్పాం కదండి. ఇందుకేనండి దేవుడు మనకి మీద ఒక కన్ను కాదు, అరగన్ను వేసానన్నా చూస్తున్నాడు కదా, చూడబట్టే కదా మనం ఇలా ఉన్నాము. అది నేను బాగా నమ్ముతానండి. దేవుడి దగ్గర ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలండి. బద్ధకం కానీ అట్లా చేయకూడదు. అందుకని నేను మాత్రం బతికించనండి, చెబుతున్నా కదా. దేవుని చేసుకోవాలండి, ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్ అండి.